రామ్ చరణ్ కి బాహుబలికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఎవరో ఒక తెలివైన వ్యక్తి రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని బాహుబలితో లింక్ చేసి యూట్యూబ్ లో మగధీర సినిమా అప్లోడ్ చేశాడు. దాంతో అది యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిపోయింది. 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు అనువాద చిత్రంగా యూట్యూబ్ లో మగధీర రికార్డు సాధించింది. బాహుబలి 2 అనే టైటిల్ తో ఈ సినిమాని అప్లోడ్ చేయడమే ఈ విజయానికి కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో మగధీర హిందీ అనువాదానికి బాహుబలి 2 అని పేరు పెట్టి యూట్యూబ్ లో పెట్టడంతో జనం ఎగబడి క్లిక్ చేశారు. ఆ తర్వాత కానీ అది రాజమౌళి తీసిన మరో సినిమా అనే సంగతి తెలియలేదు. ఈ ట్రిక్ చాలా మందికి కోపం తెప్పించిందనేది 57,000కు పైగా ఉన్న డిస్లైక్ల ద్వారానే తెలుస్తుంది. కామెంట్స్ డిజేబుల్ చేయడం వల్ల జనం తిట్టడానికి లేకుండా పోయింది. అయినప్పటికీ 150,000 మంది లైక్ కొట్టారనుకోండి. బాహుబలి కంటే ముందు రాజమౌళి ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి ఉంటే అప్పట్లోనే సంచలనం సృష్టించేదేమో. హిందీ చిత్రసీమలో మగధీర సంచలనాలకి తెర లేవనప్పటికీ యూట్యూబ్ వరకు ఈ చిత్రం ఒక గొప్ప రికార్డుని సాధించింది. టైటిల్ తో చేసిన గిమ్మిక్ ని వదిలేసి చరణ్ ఫ్యాన్స్ ఈ ఫీట్ ఎంజాయ్ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి.